ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి బుధవారం కొండాపూర్ మండల్, గొల్లపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో పాటు అలియాబాద్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవనం నిర్మాణానికి భూమిపూజ చేశారు. 6 లక్షల రూపాయలతో స్ట్రీట్ లైట్స్ని ప్రారంభించిన నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం, గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, 6 గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించడం జరుగుతుంది. ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా ప్రతి ఇంటికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కొనుగోలు కేంద్రాలలో ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, మండల కాంగ్రెస్ నాయకులు నర్సింహరెడ్డి, ఏఎంసీ సడాకుల కుమార్, పిఏ, సి, ఎస్ శ్రీకాంత్ రెడ్డి, సదాశివపేట పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ, సతీష్ ముదిరాజ్, కంది కృష్ణ, చింటూ గౌడ్, విలేజ్ ఇన్ఛార్జ్ సయ్యద్ సుభాన్, సయ్యద్ ఖాదర్, ముహమ్మద్ గౌస్, ప్రభుత్వ అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కదా. ఈరోజు కొండాపూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణ, అలాగే మార్కెట్ చైర్మన్ మాణిక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మరి మిగతా సర్పంచ్, ఎక్స్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, అట్లాగే వ్యవసాయదారులు అందరు కూడా నమస్కరిస్తూ, మరి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అదేవిధంగా రాష్ట్రమంతా కూడా సన్న బియ్యం కొనుగోలు చేసి బోనస్ 500 ఇవ్వడం జరుగుతుంది. దాని మద్దతు ధరతోనే మరి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి మరి రైతులందరూ చెప్తున్నారు, ఎప్పుడు లేని విధంగా మాకు మంచి దిగుబడి వచ్చింది, ఎట్లాంటి తాళ్ళు కానీ ఎట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు, వరి పండించినాం, ఎకరానికి మరి 50-60 బస్తాలు అయినాయని చాలా సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ వరి గింజ దళార్లకు అందకుండా డైరెక్ట్గా రైతులకే వచ్చే విధంగా మరి ఏర్పాటు చేసింది. మరి రైతుల తరపున నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సన్న బియ్యం తీసుకొని కూడా ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బియ్యమే సప్లై చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం తెచ్చుకొని మరి బయట అమ్ముకునే పరిస్థితి ఉండే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సన్న బియ్యం ఇచ్చి అందరినీ కూడా సంతోషపరిచే విధంగా, సన్న బియ్యం ఎప్పుడు తినేవాళ్ళు ప్రజలు అంటే పండగ వస్తేనో చుట్టం వస్తేనో సన్న బియ్యం తిని మరి సంతోషపడేవాళ్ళు. కానీ ఈరోజు రోజు కూడా సంతోషపడే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇవ్వని రోజులు మనం చూసినాం. మరి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సీఎం గారు. మరి రేషన్ కార్డులు అప్లై చేసిన 2 రోజులకి, ఎంత టైం ఉన్నా వారం రోజులకే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత ప్రజల కష్టాల్లోని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవే కాదు, మరి రైతు బంధు, రైతు భరోసా కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. దేశంలో లేని విధంగా కొన్ని కార్యక్రమాలు మరి వాగ్దానం చేయకుండా 6 గ్యారెంటీలు లేకున్నా కూడా ప్రభుత్వం చేస్తూ ప్రజలలో ఉంటూ ఇది ప్రజాపాలనని నిర్ధారించే విధంగా మరి ప్రజలకు చేస్తున్న సేవ చాలా గొప్పదని తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని అనుకున్నారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది. మరి కొన్ని విలేజ్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది. 5 లక్షలు ఇచ్చి మరి కట్టుకోవడం కూడా జరుగుతుంది. మరి వాళ్ళు ఈ జన్మలో అయ్యే పనే అనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది మేము చేసి చూపిస్తాం, లేని వాళ్ళకి కూడు అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మీరందరూ కూడా మంచిగా ఉండాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశయాలు నెరవేర్చడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.